అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి మార్చి 13 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం అండి. మన గురు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఎటువంటి సమస్యలున్నా 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి రోజు ఫలిత ప్రకారము రేపటి రోజున సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. అదేవిధంగా రేపటి రోజు మీరు మీ పనులను అవగాహన మరియు సమతుల్యతతో పూర్తి చేయగలుగుతారు. మీ ప్రతిభ మరియు నాయకత్వ సామర్థ్యాలు కార్యాలయంలో మీ యొక్క ప్రకాశిస్తాయి. కార్యాలయంలోని సీనియర్ అధికారులు మీ యొక్క సహకారాన్ని అభినందించవచ్చు. మరియు మీకు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు బాధ్యత కూడా ఇవ్వబడుతుంది. వ్యాపార ఒత్తులకు రేపటడం మంచి రోజుగా ఉందండి. మీ ఉత్పత్తులు లేదా సేవలు మార్కెట్లో ప్రదర్శించబడతాయి. కొత్త కస్టమర్లతో కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరియు వ్యాపారవృద్ధికి కొత్త మార్గాలు తెరవబడతాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి సాధారణంగా కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామ్యంతో మీ యొక్క సంబంధం బలపడుతుంది. మరియు మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం తీస్తారు. మీ ప్రేమ సంబంధాల్లో అవగాహన మరియు నమ్మకం పెరుగుతుంది. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభించవచ్చు. మీ యొక్క బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీకు ఇష్టమైన కార్యకలాపాలకు మీరు సమయం కేటాయించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం మరియు కొంచెం జాగ్రత్తగా ఉంటే విషయాలు సజావుగా సాగుతాయి. మీరు కొన్ని ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు, కానీ మీరు వాటిని నిర్వహించగలుగుతారు. కొంతమంది మీ యొక్క భావోద్వేగం మరియు దాతృత్వాన్ని ఆసరాగా చేసుకోవచ్చు. ఆచరణాత్మకంగా ఉండండి మరియు అవసరమైనప్పుడు మీ స్థానంలో నిలబడండి. సోషల్ మీడియా లేదా పనికిరాని స్నేహాల కోసం సమయం వృధా చేయకండి. కష్టపడి పనిచేసి తక్కువ ఫలితాలు రావచ్చు. ఓపిక పట్టండి. కాలక్రమేణా పరిస్థితులు సర్దుకుంటాయని ఆఫీస్లో అందరపు పని వస్తుందని, కానీ ప్రమోషన్స్ కూడా సాధ్యమే. మీ యొక్క జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. వివాహానికి అర్హులైన వారికి జతలు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఒత్తిడి మరియు పని ఒత్తిడి అలసటను పెంచుతుంది. విశ్రాంతి మరియు నిద్ర కోసం కొంత సమయం కేటాయించడం అయితే మంచిది. మీ యొక్క ప్రణాళికల సమయానికి అమలు చేయండి. సమయం మరియు అదృష్టం రెండు మీ వైపు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు ఫలవంతంగా అయితే ఉంటాయి. మీ యొక్క వాగ్దాన అడ్డంకులు అధిగమించి ముందుకు సాగడానికి మీకు సహాయపడుతుంది. మీ కృషి ఫలించే సంకేతాలు ఉన్నాయండి. మీ సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. గత సమస్యలను వదిలి శాంతియుత పరిష్కారం కోసం చూడండి. భావోద్వేగ ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ప్రశాంతత కాపాడుకోండి. మీ బడ్జెట్కు మించి పెట్టుబడి పెట్టడం మానుకోండి. దిగుమతి ఎగుమతి ప్రాజెక్టు విజయవంతమవుతాయి. పెండింగ్ చెల్లింపులను అందుకోవడం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరులో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల మాధుర్యాన్ని కొనసాగించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. మీ యొక్క ఇష్టదైవం యొక్క ఆశీస్సులు ప్రతి ప్రయత్నంలోనూ మీతో ఉంటాయి. విశ్వాసం పెరుగుతుంది. మీరు ఆర్థిక ప్రణాళికలను సులభంగా రూపొందించుకోగలుగుతారు. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు దుస్తులు, నగలు మరియు వినోదం కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. మీరు సైనికంగా బలంగా ఉంటారు మరియు సృజనాత్మక కార్యకలాపాలు నిమగ్నమై ఉంటారు. మీకు రాశిలో ఉన్న చంద్రుడు సంచరిస్తున్నాడు. ఇది కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలు మీ మనసులోకి తీసుకురావచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ప్రజలు మీ మాటల ద్వారా ప్రభావితం అవుతారు. అయితే భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అయితే మంచిదండి. పనిలో మీ యొక్క కార్యకలాపాలు పెరగవచ్చు. మీ ప్రియమైన వాటితో మనసు ఇప్పి మాట్లాడే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇది మీ యొక్క సంబంధాలను మెరుగుపరుస్తుంది. పనిలో కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి, కానీ వాటిని గుర్తించడానికి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఒక ప్రాజెక్టులో బృందంతో కలిసి పనిచేయడము ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆవేశపూరిత కొనుగోలు నివారించండి మరియు మీ యొక్క ఖర్చులను పర్యవేక్షించండి. ఆరోగ్యపరంగా రేపటి రోజున సాధారణంగానే ఉంటుంది, కానీ
కొంచెం వ్యాయామం మరియు ధ్యానము మీ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. టెండర్స్ లేదా ముఖ్యమైన ఒప్పందాల విషయంలో మొదటి కొంత అడ్డంకులు ఎదురయ్యే అవకాశం అయితే ఉన్నప్పటికీ చివరికి అనుకూల ఫలితాలు కనిపించే సూచనలు ఉన్నాయండి. మీరు చేసిన కృషి వృధా పోకుండా కొంత సమయం తర్వాత మంచి ఫలితాలు అయితే వస్తాయి. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే సమస్యలు తగ్గుతాయి. వృత్తిపరంగా కొంత ఓర్పు అవసరం. పనుల్లో ఆలస్యం జరిగినా ఆందోళన చెందకుండా సమతుల్యంగా వ్యవహరించడం అయితే మంచిదండి. సహచరులతో కలిసి పనిచేసే పనులు సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ముందడు వేయటం అవసరము. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం అయితే మంచిదండి. మీరు రేపటి మీకు కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల నుండి మంచి సమాచారం అందవచ్చు. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో పరస్పర సహకారం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా సాధారణంగా అనుకూలంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి రోజంతా ఉత్సాహం గడిపే అవకాశం అయితే ఉందండి. రేపటి రోజున ఆదాయంలో పెరుగుదల మరియు ఆర్థిక పరిస్థితి బలపడే సంకేతాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీల్లో బాగా రాణించవచ్చు. వాతావరణం మీ యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త వ్యక్తులు కలుస్తారు. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగానే ఉండబోతుంది. మీ అత్తమామల నుండి ఆర్థిక సహాయం లభించే అవకాశం కూడా ఉందండి. కుటుంబంలో వివాహానికి సంబంధించిన శుభవార్త కూడా మీ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. రేపటి రోజున సంబంధాలలో ప్రదర్శన కంటే అవగాహన మరియు నమ్మకంపై ఎక్కువ దృష్టి పెట్టండి. మీ జీవిత భాగస్వామ్యంతో కూర్చున్నప్పుడు భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. మీ యొక్క తెలివైన సలహా మీ భాగస్వామ్య ఒత్తిడిని తగ్గిస్తుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం మరియు భావోద్వేగ బంధం బలపడుతుంది. రేపటి రోజున ఒంటరిగా ఉన్న మహిళల జీవితంలో బాధ్యతాయుతంగా మరియు స్థిరపడిన వ్యక్తి వైపు దృష్టి సారించవచ్చు. రేపటి రోజున మీరు క్రమశిక్షణ మరియు బాధ్యతతో పనిచేస్తారు. కార్యాలయంలో మీ యొక్క దృష్టి పాత పెండింగ్ పనులను పూర్తి చేయడంపై ఉంటుంది. ఏ పనులనైనా అజాగ్రత్తగా ఉండకండి మరియు ప్రతి పనిని పరిపూర్ణతో చేయండి. వ్యాపారం చేసే మహిళలు కస్టమర్లతో మెరుగైన వృత్తిపరమైన లావాదేవీలను కలిగి ఉంటారు. మీ యొక్క గంభీరమైన మరియు బాధ్యతాయుతమైన వైఖరి సహోద్యోగులు మరియు సీనియర్లను ఆకట్టుకుంటుంది. రేపటి రోజున డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. అనవసరమైన షాపింగ్ లేదా ప్రదర్శనకు ఖర్చును నివారించడం అయితే ప్రయోజనకరంగా ఉంటుంది. మీ యొక్క దృష్టి ఆరోగ్యం విధానం శిక్షణ లేదా సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లించవచ్చు. రేపటి రోజున ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. బడ్జెట్ తయారు చేసుకొని తదనుగుణంగా ఖర్చు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం కాపాడుతుంది. రేపటి రోజున ఎండకాలు కూడా ఈ రాశి వారికి భవిష్యత్తు గురించి ప్రణాళికలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. రేపటి రోజున మీకు నచ్చినట్లుగా పిల్లలు కూడా ప్రవర్తించరు. ఇది మీకు కొంచెం చిరాకు తెప్పిస్తుంది. అపరిమితమైన కోపం ప్రతి ఒక్కరిపైన, అందులోనూ కోపడిన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కనుక అదుపు చేసుకోండి, ఎందుకంటే అది ఒక మన శక్తిని వృధా చేస్తుందండి. విచక్షణ శక్తికి అడ్డుపడుతుందన్నమాట. అంతేందుకు విషయాలు మరింత జటిలం చేస్తుంది. ఇంతవరకు మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు రేపటి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. పోస్ట్ ద్వారా ఒక వార్త అయితే మీ కుటుంబం అంతా కూడా సంతోషం ఖచ్చితంగా కలిగిస్తుంది. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. రేపటి మీరు పొందిన విజ్ఞానము మీకు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానంగా ఉంటుంది. జాగ్రత్తగా మసులుకోవడం అయితే మంచిది. మీ మనసు చెప్పిన దానికంటే కూడా మీ మనసు అంటే మీ యొక్క మేధస్సు చెప్పిందే మీరు రేపటి ఖచ్చితంగా చేసి చూడండి. మీరు రేపటి మీ యొక్క జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవి చూపిస్తారు. మీరందరూ మీ యొక్క మంచి ఆరోగ్యం కాపాడడానికి మినుములు, శనగలు, నల్లటి దుస్తులు మరియు ఆవులను దానం చేయటం అయితే నిరంతరం మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అండి. దానం చేయటం వల్ల కూడా మీకు మంచి కర్మలు అయితే ఖచ్చితంగా తొలుగుతాయి. అదేవిధంగా రేపటి మీకు 3 అతిపెద్ద ప్రమాదాలు కూడా జరగబోతున్నాయండి. ఈ రాశి వారికి అందరూ కూడా 3 ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాల నుంచి మీరు పెడతారంటే ఖచ్చితంగా కూడా మీరు దైవానుగ్రహం పొందడం అయితే మంచిది. అదేవిధంగా రేపటి నీటికి సంబంధించిన గండం కూడా ఏర్పడుతుంది. తద్వారా మీరు ఏమైనా సరే వంటింట్లో కానీ ఏమైనా నీటికి సంబంధించి చేసేవాళ్ళ ఒక్కసారి మీరు అంటే మనిషిని అక్కడ పెట్టుకొని నిమగ్నమై చేస్తే అయితే అందులో మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంటే కరెంటుకు సంబంధించిన వాటిలో కూడా కొంచెం ప్రమాదం జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. తద్వారా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. అదేవిధంగా రేపటి రోజున ఇంట్లో ఒక గొడవ జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రేపటి రోజున మీ యొక్క ఖర్చులు నియంత్రించుకోండి. పని నాణ్యత పెరుగుతుంది. మీవైతే సంబంధం ఆహ్లాదకరంగా ఉంటుంది. రేపటి రోజున కళలో మీకు కొంచెం ఏవైనా సరే ప్రమాదకర సూచనలు కూడా కనబడుతున్నాయి. ఎవరికైనా సరే అప్పుగా ఏమి ఇవ్వకండి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్లను సంప్రదించండి. అదేవిధంగా మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, లేదంటే నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. రేపటి మీ యొక్క రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 7 అండి. అదే రేపటి కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు, ఆ పసుపు, ఆరెంజ్ కలర్. ఈ రంగులు ధరించడం మీకు ఒక లక్ష్మీ యొక్క అనుగ్రహం పరిపూర్ణం కలుగుతుంది. మరి తెలుస్తాం ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.